దేవుడు లేడు, ఆత్మలు, దయ్యాలు, ప్రేతాత్మలు ఇలాంటివి ఉంటాయా? మనిషికి ఉండే ఒక దురాశ ఏంటంటే చావుని అంగీకరించలేదు. మరణం తథ్యం. అందరూ కలిసి 11 మంది ఒకేసారి చేతులు వెనక్కి కట్టుకొని నోటికి ప్లాస్టర్ వేసుకొని, ఇది ఢిల్లీలో జరిగింది. 11 మంది బిల్డింగ్. ఇది అవునన్నా కాదన్నా నిజం ఇది. సరే ఇప్పుడు దేవుడు లేడు, మతము, దేవుడు ఇదంతా కూడా లేదు అని చెప్పేవాళ్ళు ఏథిస్ట్, నాస్తికుడు అని చెప్పి అంటుంటారు కదా. అయితే ఈ ఆత్మలు, దయ్యాలు, ప్రేతాత్మలు ఇలాంటివి ఉంటాయా? ఎందుకనంటే నేను నెట్ఫ్లిక్స్లో బురారీ కేసు అని చెప్పేసి ఒకటి చూసిన. అందులో ఒక ఫ్యామిలీ మొత్తము ఆత్మలతో మాట్లాడుకుంటూ, ఆత్మలు అంటే వాళ్ళ పూర్వీకులే, లలిత్ కుమార్ అని చెప్పేసి ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళ ఫాదరు ఆయనతో మాట్లాడుతున్నట్టు 11 డైరీలు, వాళ్ళ 11 మంది ఇంట్లో 11 మంది ఉంటారు. వాళ్ళు ఆ చనిపోయిన తర్వాత 11 ఆత్మలు బయటికి వెళ్ళడానికి 11 పైపులు హోల్స్ చేసి పెట్టడము, ఆడవాళ్ళకు ఒక రకంగా, మగవాళ్ళకు ఒక రకంగా పెట్టడము, 11 సంవత్సరాలు ఆగటము, అందరూ కలిసి 11 మంది ఒకేసారి చేతులు వెనక్కి కట్టుకొని నోటికి ప్లాస్టర్ వేసుకొని ఒకేసారి సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు. నిజంగా ఆత్మలు ఉంటాయా? ఇప్పుడు ఆత్మ అనేది అంటే మనిషి ప్రాణం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి అనే అవగాహన లేని కాలంలో తయారు చేయబడిన భావాలు అవి. ఓకే. ఆత్మలు ఏదో ఉంటుంది మనం చనిపోయిన తర్వాత. అంటే మనిషికి ఉండే ఒక దురాశ ఏంటంటే చావుని అంగీకరించలేరు. ఓకే. నాకు మరణం తథ్యం. ఇది అవునన్నా కాదన్నా నిజం ఇది. ఎందుకంటే నా 350 కోట్ల సంవత్సరాల జీవ పరిణామం. ఈ ఎవల్యూషన్ ప్రాసెస్కి 350 crores ఇయర్స్ హిస్టరీ ఉంది భూమి మీద. అంటే ఫస్ట్ లైఫ్ ఫామ్ అయ్యి కర్బన సమ్మేళనాలు, కార్బనిక్ కాంపౌండ్స్ నుంచి, ప్రోటీన్స్ నుంచి, కోజర్వేట్స్ నుంచి ఇక్కడ దాకా రావడానికి. అంటే భూమి ఏర్పడిన తర్వాత 100 కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీద అనేక రకాల పరిణామాలు, భౌతిక రసాయన చర్యలు, కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ జరిగి వాటి ఫలితంగా జీవము, ఆ జీవం నుంచి ఈ రూపంలోకి ఈరోజు హ్యూమన్స్గా మనం హోమోసెపియన్స్ అనే జాతిగా ఎవాల్వ్ అయిన దశకు వచ్చినాం. ఇది 350 crore years, 350 కోట్ల సంవత్సరాల పరిణామం. ఈ పరిణామంలో ఒక సత్యం ఏమిటి? ఈ జీవ పరిణామంలో జీవం శాశ్వతంగా ఉండదు. జీవంకి పరిమితి ఉంది. అవును. నిర్జీవం నుంచి జీవకణం ఏర్పడ్డ తర్వాత ఏ జీవకణమైనా కొంత పీరియడ్ తర్వాత అది నిర్జీవంగా మారిపోవాల్సిందే. అది పరిమితి. కానీ ఇక్కడే అంగీకరిస్తే నాకు చావు ఉంది, నేను మరణిస్తున్నా అని అంగీకరిస్తే మన ప్రాణం ఒప్పుకోదు, మన ఆలోచన ఒప్పుకోదు. నేను బతకాలి, ఇంకా 1000 ఏళ్ళు బతకాలి, 2000 ఏళ్ళు బతకాలి, సచ్చిన తర్వాత కూడా బతకాలి. ఈ సచ్చిన తర్వాత బతకాలనే ఆలోచన నుంచి వచ్చిందే ఆత్మ. ఓకే. సో మరణానంతరం కూడా నేను బతకాలి. ఓకే. బతకాలి అంటే ఇది ఒకటి ఉంది. నేను చనిపోయిన తర్వాత నా శరీరం వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది, కైలాసం ఉంటుంది, వైకుంఠం ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. లేదా ఇంకొకళ్ళు అయితే జన్నాత్ ఉంటుంది, జన్నాత్కి వెళ్తుంది. లేదా ప్రభు రాజ్యానికి వెళ్తుంది. అంతిమ దినాలు, తీర్పు దినాలు ఉంటాయి. తీర్పు దినం రోజు ప్రభు వచ్చి, యెహోవా వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టుకొని తీసుకొని పోతాడు. లేకపోతే అగ్ని కీలల్లో, అగ్ని మంటల్లో వేసి దహించి వేస్తారు. ఇట్లాంటివన్నీ కల్పించుకున్నారు. నరకంలో నూనెలో ఫ్రై చేస్తారు, రంపాలతో కోస్తారు. ఇక ఇవన్నీ అంటే నీకు నరకం అంటే ఒక భయం. ఇవన్నీ తయారైనవి. ఇవన్నిటికి కారణం ఆత్మలు. ఈ ఆత్మల చుట్టే దయ్యాలు, భూతాలు ఇట్లాంటివన్నీ కూడా, సాతాను, సైతాలు ఇవన్నీ వచ్చి చేరుతాయి. సో ఒకటే ఒక అంశం ఏంటంటే చనిపోయిన తర్వాత అంటే జీవకణము నిర్జీవంగా మారిన తర్వాత ఇంకా అక్కడ ఏం మిగలదు. ఈ జీవానికి అతీతంగా ఇంకొకటి ఎగ్జిస్టెన్స్లో ఏముంటుంది? ఎలా ఉంటుంది అంటే మనిషి చైతన్యం ఉంటుంది. అని మనిషి చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ పని చేసినంత కాలమే మన చైతన్యం. అంటే మన చైతన్యం అంటే బ్రెయిన్ పని చేయడం. బ్రెయిన్ పని చేయడం అంటే మన మెదడులో రసాయన చర్యలు, కెమికల్ రియాక్షన్స్ జరగడం. అవి ఎప్పుడైతే స్టాప్ అయిపోయినాయో, బ్రెయిన్లో ఉండే జీవకణాలన్నీ నిర్జీవ కణాలుగా ఎప్పుడైతే మారిపోయినాయో, ఇంకా అయిపోయింది నీ చైతన్యం. అయిపోయింది.
ఇంకా ఆత్మ ఎక్కడ ఉంది? ఇప్పుడు బ్రెయిన్ డెడ్ పర్సన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ ఆత్మ వచ్చి నేను ఇట్లున్నా అని ఏమైనా చెప్తుందా మీకు? సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? మరణానంతర జీవితం అనే ఒక భ్రమల్లో నుంచి, ఆ ఆశలో నుంచి, దురాశలో నుంచి కల్పించబడ్డాయి ఈ ఆత్మలు, ఇవన్నీ కూడా. ఈ స్పిరిట్ అంటారు, రకరకాల పేర్లతోటి చెప్పేవన్నీ కూడా అవేమీ ఉండవు. కానీ అవి ఉంటాయి అనే పేరుతో జరుగుతున్న దారుణాలు మాత్రం మీరు అన్నట్టు ఇది ఢిల్లీలో జరిగింది. 11 మంది బిల్డింగ్లో సూసైడ్ చేసుకుని ముందే 11 పైపులు పెట్టుకొని 11 ఆత్మలు బయటికి వెళ్ళిపోతాయి. సో ఈ రకంగా ట్యూన్ చేసిన తర్వాత జరిగేది అదే కదా. ఒక దగ్గర ప్రభువు పిలుస్తున్నాడు, ఆత్మ ప్యూరిఫై అయ్యిద్ది, సోల్ ప్యూరిఫై అయ్యిద్ది, నేను వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక్కడే ఉంటే సాతాను బట్టి పీడుస్తుంది. 3 అక్క చెల్లెలు సూసైడ్ చేసుకున్నారు, యేసు ప్రభువు పిలుస్తున్నాడు. ఓకే. సో ఇట్లా సూసైడ్స్కి ప్రతి మతము, నువ్వు ఆ మతమౌఢ్యంలో పడ్డ తర్వాత మానసిక దౌర్బల్యంలోకి వెళ్తే ఇంకా మనల్ని మనం చంపుకునే స్థితికి, ఎదుటి వాళ్ళని చంపే స్థితికి వెళ్తుంది. ఆ రకమైన దారుణమైన స్థితిలో మన మానసికంగా దౌర్బల్యంలోకి పడిపోతాం. ఓకే. అట్లాగే ఈ కేసు కూడా అదే. అట్లా 11 మంది మూకుమ్మడిగా ఒకేసారి ఆత్మలు పైకి పోయి ప్యూరిఫై అయ్యి డైరెక్ట్ కైలాసానికి, వైకుంఠానికి పోతే, స్వర్గానికి పోతాయి అనుకొని వాళ్ళు చేస్తారు. ఇదే ఘటన మీరు మన దగ్గర కూడా చూడవచ్చు. మదనపల్లిలో 2 తల్లిదండ్రులు తమ బిడ్డల్ని కొట్టి చంపారు. అవును. ఎందుకు కొట్టి చంపారు అంటే వాళ్ళ ఆత్మ కలుషితమైంది, పాపంకిలమైంది. వీళ్ళు చంపిన తర్వాత ఆత్మ పోయి ప్యూరిఫై అయ్యి వెనక్కి తిరిగి వస్తుంది. ఇక్కడ దారుణం ఏంటంటే, ఎంతమంది మీరు అన్నారే బాగా చదువుకొని సెలబ్రిటీస్, ఒక హై ప్రొఫైల్ లైఫ్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా బాగా చదువుకొని ఒక జూనియర్ కాలేజీ, ఒక ఇన్స్టిట్యూషన్కి తల్లి ప్రిన్సిపల్, తండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి వైస్ ప్రిన్సిపల్. అంటే వీళ్ళిద్దరు ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు, మంచి సెక్యూర్డ్ లైఫే ఉంది వాళ్ళకి. వీళ్ళిద్దరు పిల్లలు కూడా ఉన్నతంగా చదువుతున్న వాళ్ళే. ఒకరు పీజీ, ఒకరు బీబీఏ చేశారు. మ్యూజిక్లో రేఆర్ఎంఎన్ అకాడమీలో మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నారు. సో మంచి ఉన్నతంగా చదివారు. ఈ చదివిన వాళ్ళు వాళ్ళ సైన్స్కి సంబంధించిన గ్రంథాలు చదివితే వైజ్ఞానికంగా ఎదిగి ఉండేవాళ్ళు. ఆ పుస్తకాలు చదివిరు, మార్కులు సంపాదించుకున్నారు, అక్కడికి పోయారు. కానీ వాటిని వదిలిపెట్టి వీళ్ళు ఆత్మల ప్యూరిఫికేషను, ఆత్మలు పోతాయి మళ్ళీ వస్తాయి, ఇలాంటి కథలు ఏవైతున్నాయో ఈ కథలు చదివారు, ఈ సాహిత్యం చదివారు. ఇందులో ప్రధానంగా వాళ్ళ లైబ్రరీలో వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలు జగ్గి వాసుదేవ్. ఆయన ఆత్మల గురించి చెప్పింది, ఆత్మపై మళ్ళీ తిరిగి వస్తుంది, సోల్ ఇలాగా ఉంటుంది అని ఆయన ఏవైతే ఆధ్యాత్మిక అని చెప్పినా అట్లాంటి గ్రంథాలు ఆయనవి, ఇతరులేవి అట్లాంటివి చదివారు. ఆయన ఎక్కువ చదివారు, మిగతా వాళ్ళవి కూడా చదివారు. సో వీటి చదివిన తర్వాత వాళ్ళకి ఆత్మల మీద నమ్మకం ఎక్కువ పెరిగింది. ఓకే. తల్లిదండ్రులకు పెరిగింది, అంతకంటే ఎక్కువ పిల్లలకు పెరిగింది. అంటే ఇంతకుముందు మనం యూత్ గురించి మాట్లాడాం. యూత్ మేధస్సు ఎట్లా నిర్వీర్యం చేస్తారు అనే దానికి మంచి ఉదాహరణగా ఇది కనబడుతుంది. సో వీళ్ళు అట్లాగే చదువుకుంది. అవి చదివిన తర్వాత వీళ్ళ మెదడులోకి బాగా ఈ ఆత్మ కాన్సెప్ట్ ఎక్కింది. ఓకే. ఎక్కిన తర్వాత ఈ ఆత్మల్ని ప్యూరిఫికేషన్ ఎట్లా చేయాలి, అట్లాంటి పుస్తకాలు చదివారు. చనిపోయిన తర్వాత ఆత్మను ఎట్లా తీసుకురావాలి, దానికి ఏదో మంత్రాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, ఇవి నేను చదవడం మొదలు పెట్టారు. అసలు ఆత్మ లేదనే క్వశ్చన్ నుంచి ఆత్మల గురించి ప్యూరిఫికేషన్ వాటిని చేయటం ఏంటి అసలు ఇది? ఆ రకంగా అంటే లేని దాని చుట్టే మనల్ని ఎంత మౌఢ్యంలోకి తిప్పుతారు అనే దానికి ఇలాంటి ఉదాహరణలు. సో అట్లా చేసి ఆ అమ్మాయి ఏదో చేసి ఒకసారి కుక్కను చంపి కుక్క బయటకు వచ్చిందా అంటది. ఏ భ్రమల్లో ఉందో అది చచ్చి బతికిందా, లేకపోతే అది స్ప్రో కోల్పోయి మళ్ళీ తిరిగి వచ్చిందా తెలియదు. ఓకే. తర్వాత ఏం చేసింది ఆ అమ్మాయి, లేదు ఇట్లా ఇదంతా ప్యూరిఫికేషన్ జరగాలి, ఆత్మలు సోల్ ప్యూరిఫికేషన్ జరగాలి, ఇది జరగాలంటే ఇట్లా క్రతువు చేయాలని పూజలు చేయడం వాళ్ళు చేసింది. సో ఆ పూజలలో చేసుకుంటూ ఆమె ఏం చేసింది, తల్లిదండ్రులను రెచ్చగొట్టి ఆ చెల్లెని చంపారు. ఓకే. ఫస్ట్ చెల్లెని చంపారు. అవును. చెల్లెని చంపిన తర్వాత చెల్లె ఆత్మ వెళ్ళి ప్యూరిఫై కావాలి. ప్యూరిఫై కావాలంటే ఈ ప్యూరిఫికేషన్లో ఎవరు తిట్టా అంటే అక్క ఏం చెప్తుంది, నువ్వు నన్ను కొట్టి చంపు, నేను పోయి ఆ చెల్లె ఆత్మను పట్టుకొని నేను కూడా వచ్చి ఇద్దరం బతుకుతాను. చంపినప్పుడు కూడా అమ్మాయిని త్రిశూలంతో పొడిచి చంపేస్తారు. మొదట అమ్మాయిని త్రిశూలంతో కొట్టి చంపారు. తర్వాత ఈమెను చెంబుతో నోట్లే ఇక్కడ తల మీద కొట్టారు. చాలా డేంజర్, అసలు డేంజర్గా చాలా క్రూరంగా ఉంటుంది. తర్వాత డంబెల్స్తో కొట్టి చంపుతారు ఇద్దరు. ఎవరు ఈ తల్లిదండ్రులు.
చంపిన తర్వాత కూడా, పిల్లలు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు. లేదు. మీరు చూస్తే పోలీసులు వచ్చి పట్టుకోబోతుంటే కూడా, ఎందుకు ఆఖరి మేము పూజ చేయాలి, మా పిల్లలు బతికొస్తారా అంటారు. తిరిగి వస్తారు.